ఏందోనుల్లా ఏది చెప్తే ఏమైతుందో నాకే అర్థమైతలేదు. ఇవాళ అవుననుకుంది రేపు కాదైతుంది, అది కాదు అని అనుకున్నది అయి తీరుతుంది. ఏదో నడిమిట్లా నేను తప్పు చెప్పినట్టు అవుతుంది అనుకో రాదుండ్రి. మాదేముందుల్లా ఏది ఉంటే అది చెప్తాం, ఉన్నది లేంది లేంది ఉన్నట్టు చెప్తే మాకేమొస్తుంది? నిజం చెప్తేనే కదా మీకు మా మీద నమ్మిక కలిగేది. ఇప్పుడు చెప్పే ముచ్చటనైతే 100కి 100 వాళ్ళు నిజమట. అరే అసలు ముచ్చట చెప్పకుండా సావిత్రి ఏంది సోది చెప్తుంది అని అనుకుంటురా? అంత ఉత్తదే, సచివాలయం మారదట, ఏం మారదట. ఈ బిల్డింగ్లే కూలగొట్టి కొత్తవి కడతారట. తెలంగాణ బర్త్డే అయిపోగానే 1 నెంబర్ మేడలకు ముగ్గు వస్తారట. వాసి చూసి బందోబస్తు లేపుతారట బంగ్లాలు. ఇప్పుడు నాంపల్లి లోటి, ఎర్రమంజి లోటి, ఖైరతాబాద్ లోటి ఇట్లా ఇసిరేసినట్టున్న అన్ని సర్కార్ ఆఫీసులను కొత్త గట్టే బిల్డింగ్లకు దింపుతారట. మంత్రులు అందరు ఆఫీసర్లు ఒక్కతాన్నే ఉంటారు కాబట్టి అటూర్కుడు ఇటూర్కుడు తప్పుతది పనుల మీద వచ్చినోళ్లకు. కానీ గప్పట్లో ఏమన్నారు, సచివాలయం ఈడికెళ్ళి లేపి ఎర్రగడ్డ షాతి దవాఖానా కాడ కడతారట, లేకుంటే సికింద్రాబాద్ లో అడ్డా పెడతారట అని అన్నారు. దవాఖానా ఖాళీ చేపియాలంటే ఊకెనే అవుతుందా? దాన్ని ఇంకో తాన కట్టాలి. ఉన్న తాన్నే కొత్తవి కడితే బాగుంటది అని అనిపించినట్టున్నది. కరెక్టే, ఇప్పుడున్న మంత్రుల ఆఫీస్ ముంగట ఎంత ముద్దు కొడుతుంది. వచ్చినోళ్ళ పని అయిపోగానే ట్యాంకు బండు, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, ఎన్టీఆర్ పార్కులో తిరగచ్చు. ఇక దేశంలోనే పెద్ద అంబేద్కర్ సార్ విగ్రహం కట్టబట్టిరి, పెద్ద జెండా నాటబట్టిరి. అందుకే ఈ జాగల్లే సచివాలయం ఉంటే మంచిగా ఉంటది అని అనిపించినట్టున్నది కేసీఆర్ సార్కు. ఈ ముచ్చట ఇయ్యాల బయటకు వచ్చింది కానీ ఓ నెల 15 రోజుల ముంగట్నే మనసులున్న మాట చెప్పిండు. బుద్ధుడు ముందుండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి.